హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. ఒక్కొక్కసారి మనకి కర్రీ చేసే ఓపిక ఉండదు కదండి, లేదా కర్రీ చేసే అంత టైం ఉండదు కదా. అలాంటి టైంలో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా క్విక్గా అయిపోయే ఎగ్ ఫ్రై రెసిపీ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మనకి కావాల్సిన పదార్థాలు ఇంకా తయారీ విధానాన్ని చూసేద్దాం. పసుపు, సాల్ట్, కారం, గరం మసాలా పౌడర్, కోడిగుడ్డులు, కొత్తిమీర. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుందామండి. ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత వాటిని తొక్క ఒలిచి పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ ఎగ్స్ని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోకూడదండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ డార్క్ కలర్గా వచ్చేస్తుంది కానీ నీట్గా వేగవండి. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని ఆ ఎగ్స్ని 2 పీసెస్ కింద కట్ చేసుకోండి. లేదు మీకు ఇలా కుదరదు అనుకుంటే ఎగ్స్ని పక్కకు తీసేసుకుని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసుకోండి. ఇప్పుడు ఆ ఎగ్స్ని వెనక పక్కకు తిప్పుకోండి. ఈ విధంగా సెపరేట్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వెనక పక్కన కూడా ఫ్రై అవ్వనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తరువాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మనం వేసుకున్న సాల్ట్ ఇంకా కారం ఎగ్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఆ మసాలా అంతా కూడా ఎగ్స్కి పట్టేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. రెండు నిమిషాలు కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో ఈజీగా క్విక్గా ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయిందండి. Subscribe to my channel. Thank you for watching my video.